వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 27, 2026 కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ తెలుసుకుందాం. జాతీయ అంశాలు మరియు పాలన. 1. ఇస్రో దేశవ్యాప్తంగా ల్యాండ్ మ్యాపింగ్ ప్రాజెక్టును ఏ సంస్థకు డేటా ఆధారిత ప్రణాళికలో సాధికారత కల్పించడానికి ప్రారంభించింది? ఏ. మునిసిపల్ కార్పొరేషన్లు, బి. గ్రామ పంచాయతీలు, సి. నీతి ఆయోగ్, డి. జిల్లా కలెక్టరేట్లు. సమాధానం బి. గ్రామ పంచాయతీలకు డేటా ఆధారిత ప్రణాళిక కోసం సహాయపడటానికి ఇస్రో హై రెజల్యూషన్ మ్యాపింగ్ ప్రాజెక్టును పూర్తిచేసింది. దీనిని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24న ప్రకటించారు. 2. 2027 జనాభా గణన సెన్సస్ 2027 సహాయం కోసం భారతదేశం ప్రారంభించిన దేశవ్యాప్త టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ ఏది? ఏ. 1800, బి. 1950, సి. 1855, డి. 1098. సమాధానం సి. రాబోయే సెన్సస్ 2027కు సంబంధించు పౌరుల సందేహాలను నివృత్తి చేయడానికి మరియు రిజిస్ట్రేషన్ సహాయం కోసం ప్రభుత్వం 1855 అనే టోల్ ఫ్రీ నంబర్ను ప్రారంభించింది. 3. సుప్రీంకోర్టు ఇటీవల ఒక 15 ఏళ్ల బాలిక గర్భాన్ని తొలగించడానికి ఏ హక్కు కింద అనుమతిని ఇచ్చింది? ఏ. సమానత్వపు హక్కు, బి. పునరుత్పత్తి స్వయంప్రతిపత్తి హక్కు, రైట్ టు రీప్రొడక్టివ్ అటానమీ, సి. స్వేచ్ఛా హక్కు, డి. మత స్వేచ్ఛా హక్కు. సమాధానం బి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగంగా పునరుత్పత్తి స్వయంప్రతిపత్తిని గుర్తిస్తూ కోర్టు ఈ చారిత్రాత్మక తీర్పుని ఇచ్చింది. అంతర్జాతీయ అంశాలు మరియు సదస్సులు. 4. ఏ పొరుగుదేశం కోసం సార్క్ కరెన్సీ స్వాప్ ఫ్రేమ్వర్క్ కింద భారత్ 30 బిలియన్ల ఆర్థిక సహాయాన్ని ఆమోదించింది? ఏ. శ్రీలంక, బి. నేపాల్, సి. మాల్దీవులు, డి. భూటాన్. సమాధానం సి. మాల్దీవుల ఆర్థిక స్థిరత్వం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఈ 30 బిలియన్ల కరెన్సీ స్వాప్ సదుపాయాన్ని ఆమోదించింది. 5. 2026లో ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశం ఏ నగరంలో జరుగుతోంది? ఏ. న్యూఢిల్లీ, బి. బీజింగ్, సి. బిష్కెక్ కిర్గిజిస్తాన్, డి. మాస్కో. సమాధానం సి. కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న ఈ సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. 6. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన 33,000 భారతీయ సైనికుల పేర్లను ఏ దేశంలోని బస్రా మెమోరియల్ వద్ద చేర్చారు? ఏ. ఇరాన్, బి. ఇరాక్, సి. సిరియా, డి. ఈజిప్ట్. సమాధానం బి. ఇరాక్లోని బస్రా మెమోరియల్ వద్ద మొదటి ప్రపంచ యుద్ధ వీరులైన 33,000 భారత సైనికుల పేర్లను స్మారక చిహ్నంపై చేర్చి గౌరవించారు. ఆర్థికం మరియు వాణిజ్యం. 7. భారత్ నుండి దిగుమతి చేసుకునే సోలార్ సెల్సుపై అమెరికా యుఎస్ఏ ఎంత శాతం ప్రాథమిక యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది? ఏ. 50.40%, బి. 85.25%, సి. 123.04%, డి. 150.00%. సమాధానం సి. అమెరికా వాణిజ్య శాఖ భారత్ నుండి దిగుమతి అయ్యే సోలార్ సెల్స్ మరియు ప్యానెల్సుపై 123.04% భారీ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. 8. ఏ పేమెంట్స్ బ్యాంక్ యొక్క బ్యాంకింగ్ లైసెన్సును ఇటీవల ఆర్బీఐ రద్దు చేసింది? ఏ. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, బి. ఫినో పేమెంట్స్ బ్యాంక్, సి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, డి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. సమాధానం సి. నిబంధనల ఉల్లంఘన మరియు కేవైసీ లోపాల కారణంగా ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సును పూర్తిగా రద్దు చేసింది. సైన్స్ టెక్నాలజీ మరియు ఆరోగ్యం. 9. పసిపిల్లల కోసం మొదటి మలేరియా డ్రగ్ను ఇటీవల ఏ సంస్థ ఆమోదించింది? ఏ. ఐసీఎంఆర్, బి. డబ్ల్యూహెచ్ఓ, సి. యూనిసెఫ్, డి. ఎయిమ్స్. సమాధానం బి. వివరణ: నవజాత శిశువుల కోసం కోర్టెం బేబీ అనే మొదటి మలేరియా మందును ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించింది. అవార్డులు, పుస్తకాలు మరియు నియామకాలు. 10. మహిళా సాధికారత కార్యక్రమాల కోసం 2026లో వియన్నాలో అంతర్జాతీయ పురస్కారం పొందిన భారతీయ మునిసిపల్ కార్పొరేషన్ ఏది? ఏ. ముంబై మునిసిపల్ కార్పొరేషన్, బి. గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్, సి. సికింద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, డి. భోపాల్ మునిసిపల్ కార్పొరేషన్. సమాధానం బి.
ఏపీలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మహిళలకు ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చినందుకు వియన్నాలో జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డు అందుకుంది. 11. ద క్యూరియస్ ఆఫ్ ద క్లాసిఫైడ్ పుస్తక రచయిత ఎవరు? ఏ. అనిల్ చౌహాన్, బి. ఉపేంద్ర ద్వివేది, సి. మనోజ్ ముకుంద్ నరవాణి, డి. రాజ్నాథ్ సింగ్. సమాధానం సి. భారత మాజీ సైన్యాధిపతి మనోజ్ ముకుంద్ నరవాణి ఈ పుస్తకాన్ని రాశారు. ఇందులో సైన్యానికి సంబంధించిన ఆసక్తికర కథనాలు ఉన్నాయి. 12. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎవరు నియమితులయ్యారు? ఏ. సచిన్ టెండూల్కర్, బి. అమితాబ్ బచ్చన్, సి. రితేష్ దేశ్ముఖ్ మరియు జెనీలియా డిసౌజా, డి. రణ్వీర్ సింగ్. సమాధానం సి. మహారాష్ట్ర బస్సు సర్వీసును ప్రచారం చేయడానికి ఈ సినీ జంటను ఎంపిక చేశారు. ముఖ్యమైన దినోత్సవాలు. 13. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం వరల్డ్ ఐపీ డే ఏ రోజున జరుపుకుంటారు? ఏ. ఏప్రిల్ 24, బి. ఏప్రిల్ 25, సి. ఏప్రిల్ 26, డి. ఏప్రిల్ 27. సమాధానం సి. ప్రతి ఏటా ఏప్రిల్ 26న దీనిని జరుపుకుంటారు. 2026 థీమ్ ఐపీ అండ్ స్పోర్ట్స్ రెడీ సెట్ ఇన్నవేట్. 14. ప్రపంచ మలేరియా దినోత్సవం 2026 యొక్క థీమేమిటి? ఏ. స్థితిస్థాపకత మరియు ఆరోగ్యం, బి. మలేరియాను అంతం చేయడానికి నడుం బిగిద్దాం, ఇప్పుడు మనం చెయ్యగలం, ఇప్పుడు మనం చెయ్యాలి, సి. మలేరియా లేని ప్రపంచం, డి. ఆరోగ్యం కోసం ఐక్యత. సమాధానం బి. ఏప్రిల్ 25న జరుపుకున్న ఈ దినోత్సవం థీమ్ డ్రివెన్ టు ఎండ్ మలేరియా, నౌ వీ క్యాన్, నౌ వీ మస్ట్. క్రీడలు మరియు మరణాలు. 15. ఇటీవల కన్నుమూసిన గుర్బక్ష్ సింగ్ గ్రేవాల్ ఏ క్రీడకు చెందిన ప్రసిద్ధ ఆటగాడు? ఏ. క్రికెట్, బి. హాకీ, సి. ఫుట్బాల్, డి. కబడ్డీ. సమాధానం బి. భారత హాకీ దిగ్గజం గుర్బక్ష్ సింగ్ గ్రేవాల్ 84 ఏళ్లు కన్నుమూశారు. ఆయన 1968 ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచిన సింహంలో సభ్యుడు. ఏప్రిల్ 27, 2026 ముఖ్యాంశాలను క్విక్ రివిజన్ కోసం వన్ లైనర్స్. ఇస్రో ల్యాండ్ మ్యాపింగ్. గ్రామ పంచాయతీలలో డేటా ఆధారిత ప్రణాళికల కోసం ఇస్రో హై రెజల్యూషన్ ల్యాండ్ మ్యాపింగ్ ప్రాజెక్ట్ను పూర్తి చేసింది. సెన్సస్ 2027 హెల్ప్ లైన్. రాబోయే జనాభా గణన సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన టోల్ ఫ్రీ నంబర్ 1855. పునరుత్పత్తి స్వయం ప్రతిపత్తి. 15 ఏళ్ల బాలిక గర్భాన్ని తొలగించడానికి అనుమతిస్తూ ఈ హక్కును ఆర్టికల్ 21లో భాగంగా సుప్రీంకోర్టు గుర్తించింది. బస్రా మెమోరియల్. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన 33,000 మంది భారత సైనికుల పేర్లను ఇరాక్లోని ఈ స్మారక చిహ్నం వద్ద చేర్చారు. ఎస్సీఓ సదస్సు. 2026 ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశం కిర్గిస్తాన్ రాజధాని బిష్కేక్లో నిర్వహించబడింది. కరెన్సీ స్వాప్. మాల్దీవుల ఆర్థిక స్థిరత్వం కోసం ఆర్బీఐ 30 బిలియన్ రూపాయల కరెన్సీ స్వాప్ సౌకర్యాన్ని ఆమోదించింది. సోలార్ సెల్స్పై డ్యూటీ. భారతీయ సోలార్ సెల్స్ మరియు ప్యానెల్స్పై అమెరికా 123.04% భారీ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. పేటీఎం లైసెన్స్. నిబంధనల ఉల్లంఘన కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బ్యాంకింగ్ లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేసింది. మలేరియా డ్రగ్. నవజాత శిశువుల కోసం కోర్టెమ్ బేబీ అనే మొదటి మలేరియా మందును WHO ఆమోదించింది. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ఏప్రిల్ 26, 2026 థీమ్ ఐపీ అండ్ స్పోర్ట్స్ రెడీ సెట్ ఇన్నోవేట్. ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25, 2026 థీమ్ డ్రివెన్ టు ఎండ్ మలేరియా, నౌ వీ క్యాన్, నౌ వీ మస్ట్. అంతర్జాతీయ పురస్కారం. మహిళా సాధికారతకు గాను వియన్నాలో అవార్డు పొందిన భారతీయ మున్సిపల్ కార్పొరేషన్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. కొత్త పుస్తకం. మాజీ సైన్యాధిపతి మనోజ్ ముకుంద్ నరవాణే రాసిన పుస్తకం ద క్యూరియస్ ఆఫ్ ద క్లాసిఫైడ్. ఎంఎస్ఆర్టీసీ అంబాసిడర్లు. మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమితులైన సినీ జంట రితేష్ దేశ్ముఖ్ మరియు జెనీలియా. గుర్బక్ష్ సింగ్ గ్రేవాల్. ఇటీవల కన్నుమూసిన ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ హాకీ క్రీడాకారుడు. 1968 ఒలింపిక్ కాంస్య పతక విజేత. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్
ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ